వివరాలు చెప్పాలి. ఈ రాష్ట్రంలో రామరాజ్యం ఉందని మహిళలందరూ ఎంతో సంతోషంతో ధైర్యంగా జగనన్న ఇచ్చే ప్రతి పథకాన్ని కూడా ఒక పండగలాగా ఒక ఉత్సవంలాగా వాళ్ళు జరుపుకుంటుంటే అది చూసి ఓర్వలేనటువంటి ప్రతిపక్షాలు వాళ్ళ గుండెల్లో రాయిలు పడిపోయి రాబోయే రోజుల్లో ప్రతిపక్షాల షట్టర్లు క్లోజ్ అయ్యే టైం దగ్గరకు వచ్చిందని భయపడి ఆడపిల్లల్ని పైశాచికంగా వేధించడానికి కూడా సిగ్గు శరాలు వదిలిపెట్టి వాళ్ళు సిద్ధపడిపోయారు. ఏ విధంగా అయితే ట్రోల్స్ చేస్తున్నారంటే ఆ ట్రోల్స్లో వాళ్ళ పెళ్ళాలు వాళ్ళ అమ్మలు కూడా ఉన్నారనేది గుర్తు పెట్టుకుంటే ఖచ్చితంగా ఇట్లాంటి వెధవలు సోషల్ మీడియాలో ఉండకుండా ఉంటారు. రాబోయే రోజుల్లో ఇట్లాంటి దున్నపోతులు అంటారు వీళ్ళని, మనుషులు అనరు, దున్నపోతులు, ఎటువంటి మానవత్వం లేనటువంటి వాళ్ళ బిడ్డలు వాళ్ళ భార్యలు వాళ్ళ అమ్మలు గుర్తు రాకుండా ఎదుటి వాళ్ళ ఆడపిల్లల్ని ఈ విధంగా ట్రోల్స్ చేసేవాళ్ళు నిజంగా సామాజికంగా వాళ్ళు బతకటానికి కూడా అర్హత లేనటువంటి వ్యక్తులు అనమాట. సో దీని మీద ఖచ్చితంగా కూడా సైబర్ క్రైమ్ ఉమెన్ కమిషన్ వాళ్ళు దాన్ని సుమోటోగానే బుక్ చేస్తున్నారు. వీళ్ళింటికి జరిగినటువంటి అన్యాయానికి జగనన్న గారు ఎక్స్‌గ్రేషియాగా 20 lakhs అనౌన్స్ చేశారు. రేపు శివన్న గారు రేపు చెక్ ఇవ్వబోతున్నారు. ఏదైనా జరిగిన ఘోరాన్ని ఎవరు కూడా తీర్చలేరు. రాబోయే రోజుల్లో ఏ ఆడపిల్లకైనా సరే ఎక్కడ చెప్పాలి అనే ప్రశ్న ఉత్పన్నం అవ్వకుండా మీ చేతిలో ఉన్నటువంటి ఫోన్ని 3 సార్లు ఇలా ఊపారంటే దిశ యాప్ అనేది మన చేతిలో జగనన్న పెట్టాడు. మీ ఇంటి ముందరికి పోలీసు వ్యవస్థ వచ్చేస్తుంది. ఎవరు కూడా ఇలాంటి నిర్ణయాలు తొందరపడి తీసుకోవద్దు, నిదానించండి, కాసేపు పెద్దల సలహాలు తీసుకోండి. ఎవరి జీవితాలని ఎవరు వేస్ట్ చేసుకోవద్దని నా విన్నపం అమ్మ.